కరీంనగర్ జిల్లాలో దాదాపు 6,744 ఇండ్లు మంజూరైతే ఇందులో కట్టినవి కేవలం 1,500 మాత్రమే. అందులో పంపిణీ చేయకుండా వదిలేసినవి చాలా ఉన్నాయి, ఇంకా పునాది దశల్లో ఇంకా ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ కట్టిన వాటినైనా పంపిణీ చేయాలని చాలా రోజులుగా పేదలు డిమాండ్ చేస్తున్నారు. కానీ గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాటిని పంపిణీ చేయలేదు. ఒకవేళ పంపిణీ చేస్తే ఎవరైతే ఇల్లు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళు గొడవ చేస్తారన్న భయంతో వాటిని వృధాగా వదిలేశారు. దీంతో మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ కూడా ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అసాంఘిక కార్యకలాపాలకు తర్వాత మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి. నిరుపేదలకు నీడ కల్పించాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పంపిణీ చేయకుండా వృధాగా పడి ఉన్నాయి. చాలా వరకు నిర్మాణాలు పూర్తి కాకుండా ఉండగా కొన్ని కట్టి కూడా పేదలకు పంపిణీ చేయలేదు. దీంతో మొత్తం ఇప్పుడు చూడొచ్చు మనం తీగలగుట్టపల్లి, కరీంనగర్ రూరల్ మండలం తీగలగుట్టపల్లిలో మొత్తం ఇప్పుడు మనం చూస్తున్న ఏరియాలో ఒక 15 గృహాలు ఇండిపెండెంట్గా నిర్మించారు. ఇక్కడి కొద్ది దూరంలో మరొక 25 ఇళ్ళు నిర్మించారు. ఇవన్నీ కూడా ఎవరికి ఇవ్వలేదు. దాదాపు 8 ఏళ్ళు అవుతుంది వీటి నిర్మాణం పూర్తయి. దీంతో మొత్తం చూడొచ్చు ముళ్ళ చెట్లు, ముళ్ళ పొదలు పెరిగిపోయి ఇవి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పాడుపడ్డట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా మనకు చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా 2 ఇండ్ల మధ్య పిచ్చి మొక్కలు మర్చిపోయినాయి. మొన్నటి వర్షానికైతే ఇవి ఒక్కొక్కటి ఇల్లంతా ఎత్తు పెరిగి చాలా అధ్వానంగా తయారయ్యాయి. దాదాపు ఇవి పేదలకు కనుక ఇచ్చి ఉంటే వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. మనం చూస్తున్న ఈ ఇండ్లే దాదాపు ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ 15, అక్కడ ఒక 25-40 ఇండ్లు ఒక్కొక్క ఇంటికి పేదలకు ఇచ్చినా కూడా వాళ్ళకి ఒక్కొక్కరికి 3,000 రూపాయల దాకా కిరాయి మిగిలి ఉండేది. ఆ లెక్కన ఈ 40 ఇండ్లకు 1,20,000 కిరాయి పేదలకు ఆదా అయ్యేది. అట్లా ఏడాదికి చూసుకుంటే దాదాపు 14,40,000. అదే 8 ఏళ్ళుగా చూసుకుంటే దాదాపు 1 కోటికి పైగా నిధులు వీళ్ళకు ప్రభుత్వానికి పేదలకు పంచినట్టుగా మనకు ఉండేది. చూస్తే ఇక్కడ మనకు ఇదొక ఇల్లు లోపలికి మనం వెళ్ళి చూద్దాం. ఈ డోర్ ఆల్రెడీ పూర్తిగా శిథిలమైపోయింది. వానకు తడిసి ఎండకు ఎండి మొత్తం డోర్ అంతా పోయింది. ఇవి పంపిణీ చేసి ఉంటే ఇప్పటికి వాళ్ళు శ్రద్ధగా వాడుకునే వాళ్ళు అంతో ఎంతో ఉపయోగపడేది. ఇక్కడ అదేవిధంగా కిటికీలు చూస్తే కిటికీలు కూడా ఒకటే కిటికీ ఉంది, రెక్క ఇంకోటి లేదు, మొత్తం ఊడ తీసుకుపోయింది. కరెంట్ కనెక్షన్లు కూడా ఇక్కడ మనకు ఇచ్చి వదిలేశారు. స్తంభాల నుంచి కూడా వీళ్ళకు ఇవ్వలేదు. నిజానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పేదలకు ఒక హాలు, తర్వాత కిచెను, తర్వాత ఒక బెడ్రూము, ఇట్లా కొన్ని వసతులతోటి నిర్మించి ఇస్తాం, పేదలకు ఆత్మగౌరవంగా బతికేలా చేస్తామని చెప్పి గత ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీ ఇచ్చిన మేరకు కొన్ని చోట్ల నిర్మాణాలు పూర్తయినాయి. మొత్తం మనం చెప్పినట్టుగా 6,744 పూర్తయినాయి. చాలా తక్కువ పంపిణీ చేసినవి అయితే కేవలం 578 మాత్రమే పంపిణీ చేశారు. నిర్మాణాలు పూర్తయినాయి 1,500. ఇందులో ఇప్పుడు మనం చూస్తున్న ఇండ్లు నిర్మాణాలు పూర్తయి 8 ఏళ్ళు అయింది. ఆయన ఎక్కడ ఎవరికి పంపిణీ చేయలేదు. మొత్తం చెత్త చెదారం పేరుకుపోయి తీరిక ఖాళీ సమయంలో ఇక్కడికి వచ్చి ఎవరు పడితే వాళ్ళు ఏ అవసరానికైనా వాడుకోవడానికి వీలుగా దీన్ని తయారు చేశారు. అటు చింతకుంట దగ్గర కావచ్చు, ఇక్కడ కావచ్చు. చూడొచ్చు ఇది ఒక పడక గది. దీనికి అటాచ్గా ఉన్న టాయిలెట్ చూడొచ్చు. ఆ టాయిలెట్లో రాళ్ళు పారేసి, అంటే రాళ్ళు పెట్టి నాకు తెలిసి, ఎందుకంటే ఎవరన్నా వాళ్ళు యూజ్ చేసి దాన్ని గలీజ్ చేస్తారనే కారణంతో అక్కడ పెట్టి ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఒక బెడ్రూమ్కి సంబంధించిన కిటికీ మొత్తం ఊడిపోయింది, దాన్ని వేలాడుతూ ఉంది. అటువైపు చూస్తే ఇంకో కిటికీ చాలా అధ్వానంగా ఉంది. ఇట్లా ఏ ఇల్లు చూసినా కూడా లోపలి వైపు ఇట్లా ఉంటే బయట వైపు పిచ్చి మొక్కలు మొలిసి చాలా అధ్వానంగా కనిపిస్తున్నాయి. నిజానికి ఈ కాలనీకి సంబంధించి ఇవి కట్టిన తర్వాత మాకు కేటాయించాలని చెప్పి చాలామంది పేదలు ఆందోళన చేశారు. వాళ్ళు కూడా కొంతమంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళు మాట్లాడించి ఎందుకు పంపిణీ చేయలేదు, ఏం జరిగిందో కనుక్కుందాం. తీగలగుట్టపల్లి గ్రామంలో ఇప్పుడు మనం చూస్తున్న డబుల్ బెడ్రూమ్ ఏరియాలో ఒకప్పుడు నిరుపేదలు ఇక్కడ ప్రభుత్వ స్థలం కాబట్టి గుడిసెలు వేసుకొని వాళ్ళు రకరకాల పనులు చేసుకుంటూ బతికేవాళ్ళు. వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం బలవంతంగా ఖాళీ చేయించి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మాణం చేపట్టింది. తర్వాత ఇవే కట్టిన తర్వాత వీళ్ళకే ఇస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చింది. దాంతో వీళ్ళు నిర్మాణాలు పూర్తి కాగానే మాకు ఇవ్వాలని చెప్పి చాలాసార్లు వచ్చి వాళ్ళు ఇందులో ఉండేందుకు ప్రయత్నించారు. కానీ ప్రభుత్వం పోలీస్ ఫోర్స్ పెట్టి వీళ్ళందరినీ ఖాళీ చేయించింది. ఇప్పుడు కొంతమంది అట్లాంటి మహిళలు మనతో పడినారు. అమ్మ, ఇక్కడ ఈ ఏరియాలో మీరు ఉండేవాళ్ళు కదా, అప్పుడు మీకు ఇస్తామని చెప్పారు? అప్పుడు నిజంగానే చెప్పిండ్రు సార్, మాకు ఇస్తామనే చెప్పిర్రు. మేము గుడిసెలు వేసుకొని ఉంటే మా గుడిసెలు వీకేసిర్రు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టినాక అవి మీకే అలర్ట్ చేస్తామని వీకేసిర్రు. అప్పుడు గుడిసెలు మేము 50 గుడిసెలు ఉండే, ఇక్కడ 50 గుడిసెలు తీసేసిర్రు. మమ్మల్ని అక్రమంగా ఇన్ని నుంచి వెళ్ళగొట్టిర్రు. మళ్ళీ మేము ఇండ్లు అయినాయి కదా అని మేము వస్తే మా మీద కేసు పెట్టిర్రు. మొన్న కేసు పెట్టి మమ్మల్ని పోలీస్ స్టేషన్ కూడా పట్టించిర్రు. మరి ప్రభుత్వం ఎవరి కోసం కట్టినట్టు సార్? పేదలకే కదా. పేదలకు కట్టినప్పుడు పేదలు వచ్చి ఇక్కడ మేము రెంట్ కట్టుకుంటుంటున్నాం సార్. అక్కడ ఇవి ఇక్కడ చెట్లు మొలిచినాయి. ఇక్కడ ఈ ఇండ్లు ఎట్లా అయిపోయినాయి సార్? డోర్లు కానీ కిటికీలు కానీ మొత్తం పనికి రాకుండా అయిపోయినాయి. అవి ఎవరి కోసం కట్టిర్రు సార్? పేదవాళ్ళకే కదా. పేదవాళ్ళకి ఇవని ప్రభుత్వం ఎందుకు సార్?
మీరు అప్పుడు వచ్చి ఉండడానికి ప్రయత్నిస్తే ఏం చెప్పారు అప్పుడు? మీకే ఇస్తాము, ఇప్పుడు మీకు గుడిసెలు తీసేసి మీకు ఇండ్లు కట్టిస్తాము, ప్రభుత్వం ద్వారా మీకు ఒక ఇల్లు ఉండాలి, మీకు నీడు ఉండాలి కదా, మీకు ఇండ్లు కట్టిస్తామని వీకేసిర్రు సార్. మీరంతా ఏం పని చేసుకుంటాం ఇక్కడ ఉంటే? మేము కూలి కైకిలు చేసుకునేటోళ్ళం సార్. మేము బాగా ఇబ్బంది పడుకుంటేనే పిల్లలను చదువుకుంటాం సార్. మేము రెంట్ కట్టలేకపోతున్నాం సార్. ఇప్పుడైతే మీకు ఇప్పుడు కట్టుడు పూర్తయిన తర్వాత వచ్చి అడిగారా? అడిగితే ఏమన్నారు అప్పుడు? కట్టుడు పూర్తయినాకనే, ఇంకా ఎక్కడ కూడా అలర్ట్ కాలే, మీకు అయినాకనే ఇస్తాం, ఇంకా గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రాలేదు అన్నారు. సరే అని మేము ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతుంది సార్. మేము లాస్ట్ ఇయర్ కూడా వచ్చి అడిగితే మేము ఇక్కడనే ఉంటాం, ఆ రెంట్ ఏదో మీకే ఇస్తామని ఉంటే మమ్మల్ని స్టేషన్కి తీసుకుపోయారు సార్. పోలీస్ కేసు పెట్టిర్రు మా పైన. అక్కడ మాట్లాడిపిస్తామన్నారు కానీ మా పైన కేసు పెట్టిర్రు సార్. కేసు పెట్టి తీసుకొని పోయారు ఇక్కడ నుంచి, మీరు ఇంకొకసారి వచ్చి ఉండద్దు ఇక్కడ అని. అదేవిధంగా ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్ళగొట్టిన తర్వాత మీరు ఎక్కడ ఉంటారు, ఎంత కిరాయి కడుతున్నారమ్మా? నేను ఒక్కనే సార్. నాకు కొడుకులు బిడ్డలు ఎవరు లేరు. నా భర్తకు పక్షవాతం వచ్చింది. మేము ఒకదాన్ని కైకిలుగులు చేసుకొని బతకాలి, నా భర్తను చదువుకోవాలి. 4,000 కిరాయి కట్టుకొని ఉంటున్నా నేను. 24 సంవత్సరాలు అవుతుంది మేము ఇక్కడ కిరాయి ఉండబట్టి. అప్పుడు ఇక్కడ మేము గుడిసెలు వేసుకొని ఉన్నప్పుడు సరే అమ్మ నిరుపేదల కోసమే నేను చేసేదంతా, వేరేటోళ్ళ కోసం కాదు చేసేది, ఉన్న వాళ్ళకి ఇవ్వము, మీకే ఇస్తాము నిరుపేదలకు అని చెప్పి మనం కాల్ చేయించండి. అప్పటి నుండి ఇప్పటి వరకు మేము అప్లికేషన్లు పెట్టుకుంటూనే పోతాను, అప్లికేషన్లు తీసుకుంటూనే పోతాను. ఆఖరికి అయితే ఇక్కడికి వచ్చి ఉంటామని అయితే కూడా 2 సార్లు మీకు మాట్లాడుకొని, మేము కలెక్టర్ దగ్గర మాట్లాడుకొని మీకే ఇస్తామని చెప్పి 2 సార్లు మరగొట్టారు. 3వసారికి అరెస్ట్ చేసారు, కేసు పెట్టారు, కోర్టుకు కూడా మమ్మల్ని పంపించారు. ఇప్పుడు ఈ ఇండ్లు చూస్తుంటే ఏమనిపిస్తుందమ్మా? ఇస్తార్లో అన్నం పెట్టి తినకుండా చేసినట్టు అనిపిస్తలేదు? ఈ ఇస్తార్లు అన్నం పెట్టారు, ఏం తింటారు మీరు అని మళ్ళీ తీసి పక్కకు పడేసారు. వాళ్ళు తినలేదు, మీకు ఇవ్వలేదు. ఇప్పుడు ఇండ్లని చూస్తే ఏమనిపిస్తుంది? మాకు మా పొట్టల మీద కొట్టి బతుకుతాండ్రు గవర్నమెంట్ అనిపిస్తుంది. మా నిరుపేదల పొట్ట మీద కొట్టి బతుకుతాండ్రు వాళ్ళు. మాకు లేని వాళ్ళను మాకు ఏదన్నా ఒకటి సహకరించాలి. మేము నిరుపేదలం ఉన్నాము, మేము కైకిలుగులు చేసుకొని బతికే వాళ్ళము. రోజు పనికి పోతే 200-300 వస్తే ఆ 200-300తో ఇంట్లోకి వెళ్ళా తీసుకోవాలి, కిరాయిలు కట్టుకోవాలి, కరెంట్ బిల్లులు, డిష్ బిల్లులు అంటే ఇంట్లోకి పోదించుకున్నాడు, మందులకు మేము బతకలేకపోతున్నాం, కిరాయిలు కట్టలేకపోతున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళని కలిసిరా? కలవలేదు. మొన్న పోయినాము, పాలన పోయినాము, దరఖాస్తులు పెట్టి వచ్చినాము, మాట్లాడినాము. అక్కడ మాట్లాడితే సరే అమ్మ అన్నారు, దరఖాస్తులు ఉన్నాం మాట్లాడదాం చూద్దామని మాట్లాడారు. కానీ మళ్ళీ ఇంతవరకు అయితే మాకు ఇంక్వైరీకి రాలేదు, ఎవరు చేయలేదు. ఏంది అని అంటే ఇప్పుడు ఈ రోజులలో ఈ ఇండ్లకు ఇల్లు తాళాలు వేస్తే ఆ తాళాలు వాళ్ళకు కొట్టి ఇందులోకి వచ్చి క్షుద్ర పూజలు చేయడము ఇట్లాంటివి నిర్వహిస్తారు. మాకు తెలిసి మేమైతే చాలా కష్టపడ్డాము వీటి కోసము, నిరుపేదలకు ఇవ్వాలని చాలా కష్టపడ్డాము. ఇప్పుడు ఇక్కడ పైన మేము ఇల్లు కూడా పైకి చూసినాం, పైన బీర్ సీసాలు ఉన్నాయి, మీరు అన్నట్టు క్షుద్ర పూజలు చేస్తూ ఉన్నారు. ఈ చుట్టుపక్కల కాలనీలో కూడా ఇబ్బంది కదమ్మా? ఏమన్నా వచ్చి అడుగుతున్నారు, చాలా మంది అడుగుతున్నారు. అప్పుడప్పుడు ఇట్లానే వచ్చి చూసుకుంటూ వెళ్తున్నాం. పేదలకు ఇస్తే కనీసం ఒక్కొక్క పేదలకు 3,000 మిగిలిన వాళ్ళకి ఎంతో ఆసరా. ఇప్పుడు ఒక నెల ఖాళీగా ఉంటే ఏమొస్తుంది? ఎవరికి ఏమొచ్చింది? బట్టి అన్ని ఖరాబ్ అవుతున్నాయి కదా సార్, అన్ని గోడలు కూడా ఖరాబే అవుతాయి కదా. అదే మనుషులు అందులో ఉంటే వాళ్ళు మంచిగా శుభ్రంగా వేసుకుంటారు, అవి బాగుంటే వాళ్ళు బాగుపడతారు. వాళ్ళ కిరాయిలు తప్పుతాయి, అన్నీ తప్పుతాయి కదా. కాబట్టి నేను ఒకటే కోరుకుంటున్నాను, నిజమైన నిరుపేదలు ఎవరున్నారో వాళ్ళకు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను. ఓవరాల్గా గతంలో ఈ తీగలగుట్టపల్లి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిన స్థలంలో ఉన్న చాలామంది నిరుపేదలు ఇప్పుడు ఎక్కడికో వెళ్ళి చెట్టుకొకరు పుట్టకొకరు కిరాయిలు ఉంటూ డబ్బులు చెల్లిస్తూ ఉన్నారు. అట్లా కాకుండా తమకు కనుక కేటాయిస్తే ఇవి తమకు ఎంతో కొంత ఉపయోగపడతామని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. నిజంగా నిరుపేదలను అర్హులైతేనే వాళ్ళకు ఇవ్వాలన్నది కూడా వాళ్ళ డిమాండ్. అట్లాంటి పేదలకే ఇచ్చి ఈ డబుల్ బెడ్రూమ్లు ఇప్పటికైనా శిథిలం కాకుండా కాపాడాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతూ ఉన్నారు. తీగలగుట్టపల్లిలో ఇంకొక ఏరియాలో నిర్మించిన దాదాపు 25 ఇండ్ల దుస్థితి చూడొచ్చు. మొత్తం వరుసగా కట్టి వదిలేశారు. నిర్మాణాలు పూర్తయి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఒక్కరికి కూడా ఇప్పటివరకు లబ్ధిదారులకు కేటాయించలేదు. నిజానికి ఈ ఇండ్లు కేటాయించకపోవడం వెనుక చాలా కారణాలున్నాయి. ఎందుకంటే మనకు దరఖాస్తు చేసుకున్న వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండడం, లబ్ధిదారులకు ఇవ్వాల్సిన ఇండ్లు చాలా తక్కువగా కట్టడం వల్ల ఇవి ఇస్తే గొడవలు అయితే అనే కారణంగా చాలామందికి ఇవ్వలేదు. దీంతో ఇవన్నీ కూడా నిరుపయోగం కనిపిస్తున్నాయి. పిచ్చి మొక్కలు మొలిసి మధ్యలో ఇండ్లన్నీ కూడా చాలా ఈ కొద్ది రోజులు ఇట్లాగే ఉంటే కూలిపోయే దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. చూడొచ్చు, మనకి ఇక్కడ ఒక ఇల్లుకు సంబంధించిన 33 నంబర్ ఇల్లు చూడొచ్చు. ఆ కిటికీ ఊడిపోయింది, అక్కడ పక్కన ఉన్న బాత్రూమ్ డోర్లు ఊడిపోయినాయి. ఇప్పుడు ఇంట్లకు లోపలికి వెళ్ళాలంటే కూడా వీలు కాకుండా మొత్తం మొక్కలన్నీ మలిసిపోయినాయి. దీంట్లో పాములు తేళ్లు తిరుగుతున్నాయి. అదేవిధంగా ఈ కాలనీ కోసం వేసిన రోడ్లు కూడా వర్షానికి నీళ్లు నిలిచి చాలా అధ్వానంగా కనిపిస్తుంది. ఒకవేళ మళ్ళీ వీటిని పేదలకు పంచాలన్నా కూడా చాలా పని చేయాల్సి ఉంటుంది. ఎంతో ఇప్పుడు పిచ్చి మొక్కలు తొలగించడం కావచ్చు, మళ్ళీ
ఈ రోడ్లు వేయడం కావచ్చు, తర్వాత వీటిని శుద్ధి చేస్తే తప్ప వీటికి ఇవ్వలేం. కానీ నిజానికి అప్పుడు ప్రభుత్వం నిజానికి రెడీ టు ఆక్యుపై అనే విధంగా తయారు చేసి ఇచ్చింది. క్వాలిటీ విషయాన్ని పక్కన పెడితే ఈ క్వాలిటీలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. మనకు డోర్లు సరిగా లేకపోవడము, తర్వాత సిమెంట్ దర్వాజాలు పెట్టడము, తర్వాత స్లాబ్ సరిగా లేదనే క్వాలిటీ విషయాలు పక్కన పెడితే కట్టిన ఇండ్లు కూడా పంపిణీ చేయకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ఇక్కడ కరీంనగర్ నియోజకవర్గంలో కేవలం ఒక కమాన్పూర్ ఏరియా, తర్వాత అటు మొగ్దుంపూర్ ఏరియాలో 2 ఏరియాలో మాత్రమే దాదాపు ఒక 40-50 ఇండ్లు మాత్రమే పంపిణీ చేసింది. ఇక్కడ కూడా కొంతమంది పేదలు వచ్చారు. వీళ్ళకు ఇండ్లు లేకపోవడం వల్ల ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అమ్మ? ఇక్కడనేమో కట్టి ఇండ్లు కనిపిస్తున్నాయి, మీ ముందు అన్నం పెట్టినట్టుంది, కానీ మీరు మాత్రం వేరే కాడ ఉంటారు. ఏమనిపిస్తుంది వాడిని చూస్తుంటే? ఏమనిపించాలి, ఏం చెప్పాలి సారు? మాతోటి ఓట్లు గుద్దించుకున్నాడు, పక్కకు జరిగిండు, కథం అయిపోయింది. ఇక ఆయనకు మరి కిరాయి ఎన్నేళ్ళని కట్టాలి మేము? ఇక పాములు పట్టి 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 రెక్కలన్నీ ఇగో మొత్తం అన్ని కార్డులతో సహా ఉన్నాయి. నేను పాములు పడతా, ఏం ఫైదా? నాకే ఇల్లు లేదు, మరి నా పిల్లల్ని నేను తీసుకొని ఎట్లా బతకాలి? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అమ్మా? ఎంత కిరాయి కడుతున్నావు? 2500 కిరాయి కడుతున్నా. ఇప్పుడు ఈ ఇల్లు ఇచ్చుంటే నీకు నెలకు 2500 మిగిలేటి, దేనికన్నా అక్కడికి వచ్చేటి. మరి అడిగిరా సార్ల దగ్గరికి పోయి? అడిగినా, ఎన్ని అప్లికేషన్లు పెట్టినా అన్నీ ఉన్నాయి అప్లికేషన్లు నా దగ్గర, కొద్దిలే ఇక ఇవన్నీ అవే. ఇప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా, ఇప్పుడు ఇస్తా, అప్పుడు ఇస్తా అనుకుంటా ఇది చేస్తాను. వాళ్ళు ఎవ్వరు మాకు ఇదే చేస్తలేరు సారు. ఇది ఎందుకు కట్టినట్టు ఇండ్లు? దేని గురించి కట్టిండ్రు? మా సొంటి పేదోళ్ళకి ఇస్తే ఏమవుతుంది చెప్పుండ్రి? ఈ కిరాయిలు కట్టుకుంటా ఆడ కిరాయి కట్టుడు, ఈడ కిరాయి కట్టుడు, అర్ధరాత్రి పాము ఉందంటే పోయి పట్టుడు. అందరికీ తెలుసు నేను పాములు పడతా అని, కానీ మాకే ఇండ్లు ఇస్తలేరు. మేము ఎట్లా బతకాలి? ఏమన్నా మందు తాగి సచ్చినాక కూడా నా బిడ్డకన్నా ఇస్తారు కావచ్చు. ఆ పని అన్న తీర్థానికి రెడీ ఉన్నా నేను. నా భర్త చచ్చిపోయిండు, నాకు 2 కొడుకులు ఉంటే కొడుకులు వేరే అయిపోయినరు, నా బిడ్డకు 3 బిడ్డలు. నేను ఎట్లా బతకాలి చెప్పు? కష్టం చేసి చేసి రెక్కలన్నీ. లిస్టు తయారీ అయిందా మీకు ఇవ్వడానికి కనీసం? ఇక ఏంది సార్, అన్నీ ఉన్నాయి లిస్ట్. కాదు, మీరు అందులో ఉన్నారా? మీకు ఇల్లు కేటాయించే లబ్ధిదారుల జాబితాలో మీ పేరుందా? ఉన్నది, అన్నీ ఉన్నాయి సార్. తెలియదు అందులో ఉన్నదో లేదో. ఇస్తామని ఓట్లు వేయించుకున్నారు, పక్కకు జరిగినరు. మేము ఇప్పుడు వచ్చి 20-30 సంవత్సరాలు సార్ ఈ ఊరికి. మా పిల్లలు పుట్టక ముందు వచ్చినాం ఇక్కడికి. మేము కనీసానికి మాకు ల్యాండ్ ఎక్కడా లేదు. మీరు ఆల్రెడీ ఎంక్వైరీ చేసుకోవచ్చు. మాకు దేంట్లో ఆన్లైన్లో కూడా వస్తాయి. మా పిల్లల పెళ్ళిళ్ళు అవుతున్నాయి, కనీసం మేము అదే కిరాయిలు కట్టుకొని బతుకుతున్నాం. మరి ఇప్పుడు మా ఆరోగ్యం బాగాలేదు. మాకు కిరాయి కట్టాలంటే ఒక రూమ్కి 3000. మా రూమ్ను రేకుల షెడ్డే, కాకపోతే ఇప్పుడు 4000 అంటారు. మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము కట్టుకోవడానికి కూడా మాకు అంత స్తోమత లేదు. మరి ఇల్లు ఇచ్చినా కానీ మేము కిరాయికి ఉండకుండా సొంత ఇల్లు ఉంది కానీ బ్రతుకుతాం. ఇప్పుడు కిరాయి ఉన్నాక మేము చనిపోతాం. మా పిల్లలు ఎక్కడ వేసుకుంటారు మమ్మల్ని? ఇప్పుడు మేము సంపాదించలేదు, కిరాయిలలో ఉండనివ్వరు. మరి ఎట్లా సమాధి చేసుకోవడం చెప్పు సార్? మరి న్యాయం మరి మీరు ఇవ్వకపోతే గవర్నమెంట్ మేము వేస్తున్నాం కదా, మాకు న్యాయం మీ దగ్గర జరగకపోతే మనకి ఎవరి దగ్గర జరుగుతుంది? డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అప్పుడు ప్రకటించినప్పుడు మీకు ఏమనిపించింది? ఇస్తారు మాకు వచ్చినట్టు అనుకున్నారా? మేము ఇక్కడ స్థలం ఆపినప్పుడు ఏమన్నారంటే, అమ్మ మీరు కట్టుకోకుండా మేము ఇస్తాం, మేము కట్టిస్తామని అన్నారు. మేము ఆల్రెడీ ఈ డబుల్ బెడ్రూమ్ల కాడ మేము వేసుకున్నాం. ఫస్ట్ గుడిసెలు వేసుకుంటామని రెడీ చేసుకున్నాక మేము ఇస్తాం, మీరు బాధపడకండి, మేము మీకే కట్టిస్తాం అన్నారు. సరే అన్నాం. ప్రభుత్వం వచ్చింది, 10 సంవత్సరాలు అయిపోయింది. ఇట్లనే గడుచుకుంటూ పోతుంది, కానీ మాకు ఇచ్చేది లేదు. మాకు మరి మేము ఎన్ని రోజులు ఇట్లా బ్రతుకుడు? మరి మాకు ఇస్తారా, ఇయ్యరా? అదొక్కటి మాకు కావాలి సార్. మా లిస్టులో కట్టి ఖాళీగా పెట్టిరు, మొత్తం ఖరాబ్ అవుతున్నాయి. ఇవి ఇప్పుడు నచ్చి చూసినప్పుడు ఏమనిపిస్తుంది మనసులో? బాధ అనిపిస్తుంది సార్. ఇవి ఎందుకంటే కట్టినాక మాకు ఇవ్వకపోతే ఎంతైనా బాధ అనిపిస్తుంది కదా సార్. ఇప్పుడు అన్నం పెట్టి తినవని అనకపోతే ఎంత బాధ అనిపిస్తుంది ముంగటున్నప్పుడు? అది కూడా మా పరిస్థితి అట్లనే ఉంది. ఇప్పుడు కట్టినా కానీ మాకు అది ఇవ్వడానికి ఇస్తలేరు. మరి కాకపోతే మరి మా పేర్లు మా లిస్టులో ఉన్నాయా లేవా అనేది కూడా మాకు ఆన్లైన్లో వచ్చినాయి. మీకు ఉన్నాయని అంటారు, కానీ అది ఆన్లైన్లో కూడా వచ్చినట్టు. మరి ఎప్పుడు ఇస్తారు మాకు ప్రభుత్వం? అది మాకు కావాలి. లేదంటే మేము ఇక్కడ ఉంటాం సార్. మా మీద కేసే కానీ మాకు ఏమన్నా కానివ్వండి. ఇక మేము ఇప్పుడు వచ్చింది కదా ప్రభుత్వం ద్వారా ఇస్తానన్నారు, చూస్తాము. మరి ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ఇళ్ళ మా పిల్లల ద్వారా మేము పోయినా మా పిల్లలని ఉంటారు సార్. అంతవరకు తెగనిస్తున్నాం. ఇక ఏ కేసు అయినా చూసుకుంటారు. ఇక నిజంగా నిరుపేదలు ఒక ఇల్లు లేకపోతే ఎట్లాంటి కష్టాలు పడతారనేది వీళ్ళ మాటల ద్వారా అర్థమవుతుంది. ఇల్లు కట్టి ముందు ఎదురుగా కనిపిస్తూ ఉన్నా కూడా ఉండలేని పరిస్థితుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే వీటిని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం అయినా వెంటనే తమలాంటి పేదలకు పంపిణీ చేయాలని చెప్పి వీళ్ళు కోరుతున్నారు. కట్టిన ఇల్లు పంపిణీ చేయకపోవడంతో ఎంతో అధ్వాన స్థితికి మారినాయి. ఇక్కడ క్లోజప్లో చూడొచ్చు, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు సంబంధించిన దుర్భర పరిస్థితి. చుట్టూ మొత్తం వేప చెట్టు కూడా పెరిగి వృక్షం అవుతుంది. ఆ డోర్ మొత్తం పగిలిపోయింది. దాని లోపల పాములు ఉన్నాయా తేళ్ళు ఉన్నాయా కూడా మనకు తెలియని పరిస్థితిలో మొత్తం ఇల్లంతా కూడా పిచ్చి మొక్కలతో నిండిపోయింది. ఈ ఇల్లు
పక్కనకు వస్తే ఈ బాత్రూమ్ వెంటిలేటర్ కూడా పలిగిపోయింది. ఆ పక్కన ఉన్న ఇంకొక ఇల్లు వెంటిలేటర్ కూడా చూడవచ్చు మనకు, అట్లా పలిగిపోయినాయి. తర్వాత కొంతమంది ఇప్పుడు చూసి ఏం చేస్తారంటే దొంగలు వచ్చి వీటిని అందిన కాడికి ఎత్తుకుపోయే పరిస్థితి కూడా ఉన్నది. చాలా చోట్ల కూడా పోయినాయి. ఈ ఇంటికి సంబంధించిన ఇక్కడ బాత్రూమ్ డోర్కు సంబంధించిన సిచ్యువేషన్ చూడవచ్చు. ఆ బాత్రూమ్ డోర్ల మధ్యలో ఉన్న ప్లేట్లు కూడా ఉడవికి ఎత్తుకుపోయినట్టు కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. లోపల కూడా ఒక బాత్రూమ్ ఉంటుంది, తర్వాత కిచెన్ ఉంటుంది, ఆ కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది, తర్వాత కరెంట్ బోర్డుకు సంబంధించిన స్విచ్లు ఉన్నాయి. ఇట్లా చాలా చోట్ల కూడా వీటిని పంపిణీ చేయకపోవడం వల్ల ఎట్లాంటి నిఘా లేకపోవడం, కనీసం వాచ్మెన్ కూడా పెట్టకపోవడం వల్ల ఈ ప్రభుత్వ ఆస్తి దాదాపు ఒక్కొక్క ఇల్లు ఆ పాత ప్రభుత్వం లెక్కల ప్రకారమే 5 లక్షల చిల్లర కట్టి 5 లక్షల చిల్లర పెట్టి కట్టారు. అట్లాంటి ఇళ్ళన్నీ కూడా నిరుపయోగంగా మారినాయి. పేదలకు ఇచ్చినా తమకు కిరాయి తప్పేదన్న భావన వాళ్ళలో వినిపిస్తూ ఉంది. కానీ వాళ్ళకి ఇవ్వలేదు, తర్వాత పంపిణీ చేయలేదు. ఇక్కడ ఈ ఇంటికి సంబంధించిన డోరు కూడా పెట్టలేదు. లోపల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ కరెంటు సంబంధించి కరెంటు కనెక్షన్ ఇవ్వడానికి ఈజీగా స్తంభాలు వేశారు, తర్వాత లోపల ట్యాప్ కనెక్షన్ ఇచ్చారు, స్విచ్లు పెట్టారు, అన్నీ రెడీ అయిన తర్వాత కూడా పంపిణీ చేయలేదు. అదే వీళ్ళ పేదల బాధ అదే. ఇంటి ముందు విస్తార్లో భోజనం పెట్టి మమ్మల్ని తినకుండా చేశారు, కనీసం మాకు ఇస్తే ఎంతో కొంత కిరాయి మిగిలేది, ఇప్పటికైనా వెంటనే పంపిణీ చేయాలని చెప్పి ఇక్కడ స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో నిర్మించి వృధాగా ఉన్న ఇండ్ల పరిశీలన భాగంగా ప్రజెంట్ మనం చింతకుంట సమీపంలో నిర్మించిన అపార్ట్మెంట్ల దగ్గరికి వచ్చినాం. G+5 విధానంలో ఇక్కడ భారీ బహుళ అంతస్తుల కాంప్లెక్స్ నిర్మించారు. దాదాపు 660 మందికి పేదలకు పంచే విధంగా వీటి నిర్మాణం జరిగింది. దాదాపు నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి. చూడొచ్చు మనకు వాటికి సంబంధించి ఒక్కొక్క ఫ్లోర్లో చాలా బ్లాక్స్ ఉన్నాయి. ఇక్కడ ఆ ప్రతి ఫ్లోర్లో కూడా మనకు కిటికీలతో సహా పెట్టిన ఏర్పాట్లు చూడవచ్చు. ఇంకా కొన్ని బ్లాక్లలో అక్కడక్కడ ఇంకా కిటికీలు కావచ్చు, డోర్లు కావచ్చు పెట్టాల్సి ఉంది. ఎందుకంటే పెడితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి పీకెళ్తారనే ఉద్దేశంతో వాటిని రెడీ చేసి పెట్టారు. ఇవి కూడా పేదలకు పంచి ఉంటే దాదాపు చాలామందికి ఎంతో మేలు జరిగేది. 660 కుటుంబాలు. ఇది మొత్తం కరీంనగర్ నగరానికి ఆనుకొని ఉన్న ఒక చాలా కాస్ట్లీ ఏరియా. ఇక్కడ కనుక పేదలకు ఒక్కొక్క బ్లాక్ ఇచ్చుంటే దాదాపు వాళ్ళకు ఈ 30 లక్షల ప్రాపర్టీ దాకా వాళ్ళకు అందజేసినట్టు అయ్యేది. కానీ కట్టి కూడా వాళ్ళకు ఎవరికి ఇవ్వలేదు. పేదల సంఖ్య మనకు ఎవరైతే ఇండ్లు లేని నిరుపేదలను దాదాపు 10,000 పైగా దరఖాస్తులు కరీంనగర్ కలెక్టరేట్లో ప్రజావాణి ద్వారా కావచ్చు, రకరకాల మార్గాల ద్వారా పేదలు అందజేశారు. కానీ ఇక్కడ కట్టిన ఇండ్లు కేవలం 660 మాత్రమే. గత ఎన్నికల సమయంలో వీటిని నిజానికి పంపిణీ చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ ఎన్నికల ముందు ఇస్తే గొడవలు అయితే అనే కారణంగా వీటిని ఇవ్వలేదు. దీంతో ఇప్పుడున్న నిర్మాణాలు పూర్తయిన తర్వాత ఇవి మళ్ళీ పాడుపడ్డట్టుగా తయారవుతున్నాయి. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇట్లాంటి బహుళ అంతస్తుల నిర్మాణం చేపట్టారు. ఇక్కడ చూడొచ్చు మనకు బిల్డింగ్లోని ఈ అపార్ట్మెంట్లోని ఒక భవనంలో సంబంధించిన పాత ఫర్నిచరు, తర్వాత ఈ డోర్లకు బిగించే పరికరాలు, ఇవన్నీ డోర్లు ఇక్కడ పెట్టారు. ఇవి పేదలకు పంచాలని చెప్పి చాలాసార్లు డిమాండ్ వినిపించినాయి. కొంతమంది అయితే మహిళలు ఒక్కసారి గతంలో వచ్చి ఆక్రమించుకొని వాళ్ళ పేర్లు కూడా రాసుకొని వెళ్ళిపోయారు. అప్పుడు పోలీస్ ఫోర్స్ పెట్టి వీళ్ళందరినీ ఇక్కడికి వెళ్ళి ఖాళీ చేయించారు. తర్వాతనైనా ఇస్తారనుకుంటే తర్వాత కూడా ఇవ్వలేదు. దీంతో నిర్మించి కూడా వృధాగా అవుతుంది. ఎందుకంటే కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం ఇటు పేదలకు పొందలేకపోతున్నారు, ఇటు ప్రభుత్వానికి కూడా వృధా అవుతుంది. గతంలో చాలామంది ఇక్కడ కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వేలాది రూపాయల కిరాయి చెల్లించి వాటిని కడతా ఉన్నారు. ఇక్కడ చూడవచ్చు మనకు బీర్ సీసర్ కావచ్చు, మందుబాబులకు అడ్డాలుగా మారుతున్న దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ సాయంత్రం పూట అయితే ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు అనేది పరిస్థితి కూడా మనకు తెలియకుండా మారుతుంది. ఇక్కడ ఒక వాచ్మెన్ లాంటి వాళ్ళని పెట్టినా కూడా రాత్రిపూట వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇవి ఒక కరీంనగర్ నియోజకవర్గానికి పరిమితం కాలేదు, మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కట్టిన వాటిని ఇప్పటివరకు పంపిణీ చేయలేదు. పునాదుల దశ దాటని ఇండ్లు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్కీమ్ను నిర్మాణాలు పూర్తి చేసి పేదలకు అందించడమే కాకుండా నిజంగా ఇల్లు లేని వారికి కూడా మిగతా వారికి అందించాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. ఇది ఓవరాల్గా కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దుస్థితి. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.